అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఏప్రిల్ 14వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారి ఇంట్లో ఖచ్చితంగా ఈ దేవత తిరుగుతుంది. సింహరాశి వారి ఇంట్లోకి గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో ఒక దైవశక్తి రాబోతుంది. కనుక సింహరాశి వారు సాయంత్రం 6 తర్వాత ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ధనానికి లోటు అనేది ఉండదు. సింహరాశి వారి ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి వారి ఇంట్లోకి ఏ దైవశక్తి గల్లు గల్లుమని గజల శబ్దంతో వస్తుంది, అలానే సింహరాశి వారి ఇంట్లో ఏ దైవశక్తి ఉంటుంది, వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేటిది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వానికి విషయానికి వస్తే కనుక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే కొన్నిసార్లు వీరు ఎంతో కష్టానికి కూడా గురి అవుతూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే కానీ వీరి బాధను కష్టాన్ని ఇతరులతో అస్సలు కూడా పంచుకోరు. ఎంతటి కష్టమైనా వీరే అనుభవిస్తూ ఉంటారు. లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ఒంటరిగా కూర్చుంటారు, ఆలోచిస్తారు, ఏమీ తోచదు. అయినప్పటికీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైనటువంటి దైవాన్ని, తాము ఎవరినైతే కొలుస్తూ ఉన్నారో, తాము ఏ దైవాన్ని అయితే నమ్ముకొని ఉన్నారో ఆ దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం పూజలు చేస్తారు. తమ కష్టాన్ని గట్టెక్కించమని వేడుకుంటారు. కానీ ఇతరులతో మాత్రం ఆ కష్టాన్ని మాత్రం అసలు తమలో తామే చాలా కష్టపడుతూ చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరితో కానీ షేర్ చేసుకోరు. ఎందుకు అంటే వీరి యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు. ఏమాత్రం కూడా ఇతరులతో వీరి యొక్క రహస్యాలను చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది మొహమాటం కావచ్చు, లేదా వారి యొక్క వ్యక్తిత్వం అని అంతే అని అనుకోవచ్చు. వీరి బాధను కానీ సంతోషాన్ని కానీ ఇతరులతో షేర్ చేసుకోరు. ఏదైనా తమలో తామే దాచుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో దైవానుగ్రహం రాబోతుంది. ఆ దైవానుగ్రహంతో వీరికి ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అవి ఎలాంటి రకమైనటువంటి బాధలు అయినా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వారికి వ్యాపార పరంగా ఏవైనా నష్టాలు ఉన్నా, వ్యాపార పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా సరే, ఆ నష్టాలు కావచ్చు, ఆ సమస్యలు కావచ్చు, ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఇలా నష్టాలు అనేటివి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ దైవానుగ్రహం మీద ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఇదివరకు ఎంతైతే డౌన్ పొజిషన్లో ఉన్నారో, ఎంతైతే అంటే చాలా బాధతో ఉన్నారో, ఎంతైతే మీరు కోల్పోయి ఉన్నారో, నష్టపోయి ఉన్నారో, అదంతా కూడా ఈ దైవానుగ్రహం వలన మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఒక దాంపత్య జీవితంలో సింహరాశి వారి యొక్క దాంపత్య జీవితంలో కూడా అనుకోకుండా కొన్ని రకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలైనా సరే ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైనా, లేదా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయినా, ధనం నిలకడగా ఉండకపోయినా, అంటే సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు అయినా సరే 100% కూడా ఆ సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం అయితే 100% అయితే కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి కాదు, ఉద్యోగస్తులకి కూడా కలిసి వస్తుంది. అలానే దాంపత్య జీవితంలో కూడా అనుకూలత లేనటువంటి వారు చీటికి మాటికి గొడవలు పడడం, ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలియదు, కానీ గొడవ పడతారు. మరి కొద్దిసేపటికి ఆలోచిస్తే అక్కడ అంత పెద్ద రీజన్ అనేది ఉండదు. కానీ
మళ్ళీ అసలు గొడవ పడేటప్పుడు మాత్రం అక్కడ ఎంతో పెద్ద రీజన్ ఉన్నట్టుగా గొడవ పడతారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అసలు రీజనే ఉండదు. ఇలా అనుకోకుండానే తెలియకుండానే వారికే తెలియకుండా వారి చుట్టూ ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరిపైనా సరే అధికంగా ప్రేమను పట్టి పెంచుకొని ఉన్నా సరే, వారిని పూర్తిగా నమ్ముకొని ఉన్నా సరే, కానీ వారు నమ్మక ద్రోహం చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ వారు తప్పు తెలుసుకొని తిరిగి రావడం కూడా జరుగుతుంది. ఇలా సింహరాశి వారి జీవితంలో అనుకోకుండానే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా వీరి జీవితంలో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అనుకోకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి స్థితిలో కూడా కొన్నిసార్లు ఉంటారు. కానీ వీరికి పట్టుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు పట్టుదల అనేది ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఏదైనా సరే అనుకున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా సాధించి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటారు. ఖచ్చితంగా అది సాధించి తీరాల్సిందే. ఒకటి అనుకున్నారు అంటే 100% కూడా అది సాధించి తీరాల్సిందే. అలానే ఒకటి అనుకున్నారంటే జరిగేంత వరకు కూడా మీరు నిద్రపోరు. దానికి తగినటువంటి శ్రమను పడుతూనే ఉంటారు. కష్టం ఎక్కువైనా సరే తీసుకుంటూ ఉంటారు. సమస్యలు, అడ్డంకాలు, ఆటంకులు ఎన్ని ఎదురైనా సరే వెనకడుగు మాత్రం వేయరు. దీనికి మెచ్చుకోవాల్సిందని చెప్పుకోవచ్చు. ధైర్యవంతులు కూడా చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే కొద్దిగా కోపిష్టితనం కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కోపం కూడా వీరికి అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కోపం వల్ల వీరు కొంత జీవితంలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇలా వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కోపం వల్ల వీరు కొంత జీవితంలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇలా వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అన్నా కానీ, ఉన్నతంగా ఉండాలి అన్నా కానీ ఖచ్చితంగా వీరు కష్టం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ధైర్యంగా ఉంటారు కూడా. ఎంతటి ధైర్యం అంటే ఒక మగవారికి ఎంతైతే ధైర్యం ఉంటుందో సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కూడా అంతే ధైర్యం ఉంటుంది. అలానే వీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు అనేటివి వీరికి ఎక్కువగా రావు. ఇక వీరి యొక్క ఆరోగ్యం వలన వీరు ఏదైనా సాధిస్తున్నారు అది ఆరోగ్యం వలనే అని చెప్పుకోవచ్చు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ముందుకు సాగిపోతారు. మరి ఈ సింహరాశి వారి ఇంట్లో సాయంత్రం 6 తర్వాత మాత్రం ఈ దైవశక్తి అనేది గల్లు గజ్జల చప్పుడుతో తిరుగుతూ ఉంది. ఈ దైవశక్తి అనుగ్రహం వల్ల ఇక మీకుండే సమస్యలు తొలగిపోతాయి. అది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది కూడా. మరి ఇంతకీ ఏ దైవశక్తో కూడా తెలుసుకుందాం. అయితే మీకు ఎప్పటి నుండో ఒక చిన్న దోషం కూడా వెంటాడుతూ ఉంది. నాగదోషం, సర్పదోషం అని కూడా పిలవచ్చు. మీకు ఏవైనా సరే అందరికీ దోషం ఉంటుంది. అసలు ఈ దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? సింహరాశి వారు అంటే గనక మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినట్లయితే గనక ఆ పని చేతి దాకా వచ్చి చేజారిపోవడం కానీ, లేదా మీరు ఎంత షూర్గా ఇంత కష్టపడి ఖచ్చితంగా 100% కూడా ఈ పనిని పూర్తి చేస్తామనేటువంటి గట్టి నమ్మకంతో, సంకల్పంతో మీరు ఆ పనిని మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ పని మాత్రం ఏదో ఒక కారణంతో ఆగిపోవడం కానీ, లేదా మీరు ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు, అన్నీ ఒకే విధంగా ఉన్నాయి, మీకు అందులో డబ్బులు రావాల్సి ఉంది, మీ వంతు వాట రావాల్సి ఉంది, అప్పుడు మీకు డబ్బులు రాకుండా ఆగిపోతాయి. ఇలా ఏదో ఒక కారణంతో డబ్బు మాత్రం మీ చేతికి రాదు. ఇచ్చిన డబ్బు అయినా, మొండి బాకీలైనా, ఇలా మీకు ఏవైనా తిరిగి రావట్లేదు అన్న, చేతి దాకా వచ్చి జారిపోయిందన్న, ఏదైనా పని మొదలుపెట్టింది మధ్యలో ఆగిపోయిందన్న, ఆ పని ముందుకు సాగాలన్నా ఖచ్చితంగా మీకు అక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయి. అక్కడ మీకు దోషం, సర్పదోషం వెంటాడుతుందని గుర్తుపెట్టుకోండి. తెలిసినటువంటి మీ దగ్గర గురూజీలు ఎవరైనా, మీకు దగ్గరలో ఉండే గురూజీలు కానీ, స్వామీజీలు కానీ ఎవరైనా తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళేసి కూడా మీ జాతకం ఒకసారి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక లేదు, మేమంతా బాగానే ఉన్నాము కానీ కష్టపడిన దానికి ప్రతిఫలం లేదు అని, అలాగే మాకు దైవశక్తి దైవానుగ్రహం లేదు, మేము ఎంత కష్టపడిన ప్రతిఫలం లేదు, మా కష్టానికి అసలు పర్థమే లేకుండా పోతుంది అని చాలామంది కూడా అంటూ ఉంటారు. అయితే ఇలా మీ కష్టానికి ఈ సమయం నుండి ప్రతిఫలం రాబోతుంది. నిరుద్యోగులకి ఉద్యోగం కూడా లభించబోతుంది.
ఇంతకీ ఏ దైవం అనుగ్రహం మీకు కలిగింది, ఏ దైవం అని గల్లు గల్లు మన నడుస్తుంది, అది ఎలా తెలుస్తుంది అంటే కనుక సాయంత్రం మీ ఇంట్లో అంటే సింహరాశి వారి ఇంట్లో ఎవరు లేకపోయినా ఇంట్లో చిన్నగా గజ్జల శబ్దం వస్తే అక్కడ లక్ష్మీదేవి ఉంది అని చెప్పి గ్రహించుకోవాలి. ఈ సింహరాశి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని గుర్తుపెట్టుకోండి. సంధ్యా సమయం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఆ సమయంలో లక్ష్మీదేవి మాత్రమే మన ఇంట్లోకి కానీ అంటే బయట కానీ తిరుగుతుంది. ఎందుకంటే ఆ గడియలు లక్ష్మీదేవి గడియలని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఇలా అది సంధ్యా సమయం, మోర సమయం అని పిలుస్తాం. ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా భూలోకానికి వస్తారని, ఆ సమయంలో మనం ఏదైనా కోరిక కోరితే, ఏదైనా పూజ చేస్తే, కోరిక కోరితే కనుక ఆ కోరికని తీరుస్తారు, తదాస్తు అంటారని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆ సమయం చాలా పవిత్రమైనటువంటిది. ఇక ఆ సమయంలో మీకు ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఉందని గుర్తుపెట్టుకోవాలి, భయపడవలసిన అవసరం లేదు. అలానే దీపం చాలా కాంతివంతంగా వెలిగించినప్పుడు వెలుగుతుంది అనుకోండి, అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అలానే సింహరాశి వారి ఇంట్లోకి ఆవు సంధ్యా సమయంలో వచ్చినా సరే అక్కడ లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంది, మీపైన సంపూర్ణమైనటువంటి కటాక్షం ఉంది అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీ ఇంటి తులసి కోట దగ్గర చెట్లు అనేది, తులసి చెట్టు అనేది అది మీకు ఎప్పుడంటే ఉత్తరం వైపు ఆ కొమ్మ అనేది అతి వేగంగా పెరుగుతుంది. ఆ చెట్టు మొత్తంలో కూడా ఉత్తరం దిక్కు ఉన్నటువంటి కొమ్మ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇలా ఎవరి ఇంటి తులసి కోట అయితే పెద్దగా లక్ష్మీదేవి ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా సింహరాశి వారికి ఇంట్లోకి అట్లా వస్తుందని చెప్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అమ్మవారి అనుగ్రహం అయితే ఉండబోతుంది మీ పైన. సంధ్యా సమయంలో అమ్మవారి ఇంట్లో ఉండాలంటే సంధ్యా సమయంలో దీపాన్ని తులసి కోట దగ్గర మరియు పూజ గదిలో వెలిగించండి. అలాగే ఈశాన్యం దిక్కున కూడా తమలపాకు పైన సింహరాశి వారు దీపం వెలిగించడం వలన అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు. కాబట్టి సింహరాశి వారి ఇంట్లో ఏ దైవశక్తి తిరుగుతుంది, అలాగే సింహరాశి వారి ఇంట్లో ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది అని చెప్పేసి ఇవన్నీ వివరాలు అయితే తెలుసుకున్నారు కదా. కాబట్టి సింహరాశి వారిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఇదివరకు ఎంతైతే డౌన్ పొజిషన్లో ఉన్నారో, ఎంతైతే అంటే చాలా బాధతో ఉన్నారు, ఎంతైతే మీరు కోల్పోయి ఉన్నారో, నష్టపోయి ఉన్నారో అదంతా కూడా ఈ దైవ అనుగ్రహం వలన మళ్ళీ తిరిగి వస్తుంది. అయితే మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఇక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సింహరాశి వారి అందరికీ కూడా అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే దగ్గరలో గురుజీలు కానీ స్వామీజీలు కానీ ఉంటే ఆ అనుభవజ్ఞులైన వారి దగ్గర